హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో యోసేపు ఫరో రాజుకు వచ్చిన కలను ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. ఈరోజు ఆ తర్వాత ఏం జరిగింది అని విందాం. కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు చెప్పినట్టే దేశమంతా 7 సంవత్సరాలు పంటలు చాలా బాగా పండాయి. తర్వాత పంటలు పండకుండా కరువు స్టార్ట్ అయింది. యోసేపు వాళ్ళ అన్నయ్యలు కూడా కరువు వల్ల ఆహారం లేక ఎంతో ఇబ్బంది పడ్డారు. మాకు కొంచెం ఫుడ్ ఇస్తారా అని అడగడానికి యోసేపు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ యోసేపును చూసి వంగి నమస్కారం చేశారు. వాళ్ళందరూ యోసేపుని గుర్తుపట్టలేదు. ఎందుకంటే అతను ఒక ఉన్నత అధికారి దుస్తుల్లో ఉన్నాడు కదా. పైగా ఎప్పుడో చిన్నప్పుడు చూశారు కదా. అందుకే గుర్తుపట్టలేకపోయారు. యోసేపు వాళ్ళ అన్నయ్యలందరినీ చూసి వెంటనే గుర్తుపట్టాడు. యోసేపుకు చిన్నప్పుడు ఒక కల వచ్చింది కదా. మీరందరూ నాకు నమస్కారం చేస్తారు అని. ఆ కల ఇలా నిజమైంది. యోసేపు తన అన్నయ్యలందరూ మంచివాళ్ళుగా మారారా? లేకపోతే ఇంకా అలానే చెడ్డవారిగా ఉన్నారా అని ఒక టెస్ట్ పెట్టాలనుకున్నాడు. ఆ టెస్ట్‌లో యోసేపు వాళ్ళ అన్నయ్యలందరూ మంచివాళ్ళుగా మారారు అని తెలిసి ఎంతో సంతోషించాడు. యోసేపు అన్నయ్యలందరూ, "అయ్యో! నువ్వు మా తమ్ముడివా? నిన్ను గుర్తుపట్టలేకపోయాం. నీకు మేము ఎంతో అన్యాయం చేశాం. నిన్ను ఎంతో బాధపెట్టాం. మమ్మల్ని క్షమించు" అని అడుగుతారు. యోసేపు తన అన్నయ్యలందరినీ క్షమించి వాళ్ళని ఎంతో ప్రేమగా హత్తుకున్నాడు. యోసేపు, "మీరు వెళ్ళి మన తండ్రి అయిన యాకోబును కూడా ఇక్కడికి తీసుకొని రండి" అని చెప్తాడు. యోసేపు అన్నయ్యలందరూ యాకోబు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి అతన్ని యోసేపు దగ్గరికి తీసుకొని వెళ్తారు. యాకోబు యోసేపును చూసి ఎంతో సంతోషించి దగ్గరకు తీసుకొని ఎంతో హ్యాపీగా కుటుంబమంతా కలిసి ఉన్నారు. అప్పుడు ఫరో రాజు, "మీరందరూ ఇకపై ఇక్కడే ఉండండి. మీకు ఈజిప్టులోని ఎంతో అత్యంత సారవంతమైన ప్రాంతం గోషేనును మీకు ఇస్తున్నాను" అని చెప్తారు. దేవుడు యాకోబుని దీవించి ఇశ్రాయేలు అని పేరు మారుస్తారు. అప్పటి నుంచి యాకోబు పిల్లలందరినీ ఇశ్రాయేలీలు అని పిలువబడ్డారు. అలా యోసేపు ద్వారా ఇశ్రాయేలీలందరూ ఈజిప్టులో సెటిల్ అయ్యారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు స్టోరీలో మేము యోసేపు గురించి పూర్తిగా విన్నాము. యోసేపును ఎలా అయితే వాళ్ళ అన్నయ్యలు బాధపెట్టారో, కానీ నీవు మాత్రం విడవకుండా యోసేపుని ఎంతో ఉన్నత స్థితిలో ఉంచావు. యోసేపు తన అన్నదమ్ములను క్షమించాడు. మేము కూడా మాకెవరైనా హాని చేసినా, మమ్మల్ని ఎవరైనా బాధపెట్టినా, వాళ్ళని కూడా క్షమించేలా మాకు మంచి గుణాల్ని నేర్పండి. ఆమెన్. ఓకే పిల్లలు, రేపటి స్టోరీ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. గుడ్ నైట్.